మొదటిగా నాకు ఒక అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అందరం మన పరిశుద్ధ గ్రంథాలను తెలుద్దాం. అందరం మన పరిశుద్ధ గ్రంథాలను తెలుద్దాం. మనము రక్షించబడిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత మనకు ఒక పేరు అనేది వచ్చింది, మనకు ఒక టైటిల్ అనేది ఇవ్వబడింది. అదే టైటిల్ అంటే చెప్పగలుగుతారా? మనం రక్షించబడిన తర్వాత, లోకంలో నుండి దేవునిలోనికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బిడ్డకు, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన ప్రతి ఒక్క బిడ్డకు ఒక పేరు అనేది వచ్చింది. అదే పేరు విశ్వాసి అనే పేరు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసి అనే పేరు బోధించే వారికి మాత్రమే కాదు, వినేవారికి మాత్రమే కాదు, ఎవరైతే క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించారో ఆ ప్రతి వ్యక్తికి కూడా, ఎవరైతే క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించారో ఆ ప్రతి వ్యక్తికి కూడా విశ్వాసి అనే పేరు ఏర్పడుతుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు మన అంశం ఏంటిది అంటే విశ్వాసి పట్ల దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎవరి పట్ల దేవుని చిత్తము? ఎవరి పట్ల దేవుని చిత్తము? విశ్వాసి పట్ల. విశ్వాసి అంటే ఎవరండి? మనము. మన పట్ల దేవుని చిత్తము ఏమై ఉన్నదో తెలుసుకోవాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ప్రతి ఒక్కరూ ఆశపడేవారమే కదా. అంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత ఒక ప్రత్యేకమైన జీవితం ఉంటుందన్నమాట. ఆ జీవితాన్ని ఎలా దేవుని చిత్తంలో ఎలా నడిపించాలో తెలుసుకోగలిగిన వాడే విశ్వాసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పట్ల దేవుని చిత్తం గ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము రక్షింపబడిన తర్వాత ఏదో నామకార్థానికి వస్తున్నాం వెళ్తున్నాం అన్నది కాదు, కానీ మన పట్ల, విశ్వాసి అనే నా పట్ల దేవుని చిత్తం ఏమై ఉంది అని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రతి ఒక్కరికి కూడా. ఆయన తన సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా విశ్వాసి అని పిలువబడుతున్నాడు కదా. అయితే ఇక్కడ మనము మన సొత్తు కాదు. హల్లెలూయా. విశ్వాసి అని పిలువబడిన తర్వాత దాని అర్థం ఏంటంటే మనము మన సొత్తు కాదు, మనము ఆయన సొత్తు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము దేవుని సొత్తు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఉదాహరణకి మనం ఒక అద్దెలోనే తీసుకున్నామండి. అద్దెలో మనము షిఫ్ట్ అయ్యామనుకోండి, అది మన సొంతది అవుతుందా? అద్దెది ఎప్పుడైనా అద్దెదే అవుతుంది. ఎప్పటికైనా ఆ అద్దె గృహాన్ని యజమానునికి అప్పగించాల్సిందే. అదేవిధంగా మనము మన సొత్తు కాదు, మనం ఆయన సొత్తు. ఈ యొక్క లోకంలో జీవించినంత కాలము కూడా మనము అద్దె బ్రతుకులు జీవిస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. ఎప్పటికైనా ఈ శరీరం అనేది యజమానుని దగ్గరికి వెళ్ళాల్సిందే. హల్లెలూయా. ఈ యజమానుని దగ్గరకు వెళ్ళడానికి ఆయన చిత్తాన్ని జరిగించాలన్నమాట. ఆయన చిత్తాన్ని జరిగించాలి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. వాటిలో అన్నీ నేను చెప్పను, కానీ కొన్నిటిని నేను, దేవుడు నాకు అనుగ్రహించిన కొన్నిటిని నేను మీతో ఈరోజు పంచుకుంటాను. దేవునికి మన పైన అధికారం ఉంది. ఒక నిజమైన విశ్వాసి తన జీవితాన్ని ఎలా మలుచుకుంటాడంటే, ప్రతి నిమిషం ఎలా ఆలోచిస్తాడంటే, ప్రతి దినం ఎలా ఆలోచిస్తాడంటే, నా జీవితం ద్వారా నేను దేవుని సంతోష పెట్టగలుగుతున్నానా? నా జీవితం ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా? నా ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా అన్న ఆలోచన ఒక నిజమైన విశ్వాసికి కలుగుతుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, దేవుని సొత్తుగా ఉన్న నేను, విశ్వాసిగా పిలువబడుతున్న నేను, నా జీవితంలో నా పట్ల దేవుని చిత్తము ఏమై ఉంది అని ఇప్పటి వరకు ఎవరికైనా ఆలోచన వచ్చిందా అండి? ఇప్పటి వరకు ఎవరికైనా ఆలోచన వచ్చిందా?
ఒక నిజమైన విశ్వాసికి, క్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసికి ఈ యొక్క ఆలోచన అనేది రావాలి. అప్పుడే అతడు ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తున్నాడు అనేది సంకేతం అన్నమాట. మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మొదటిగా దేవుని చిత్తం మన పట్ల ఏమైందో మనం తెలుసుకుందామండి. మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5 వచనాలు మనం చదువుకుందామండి. మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5 వచనములు. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో రాయబడింది మీలో ప్రతి వాడును అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వాడును. తెస్సలోనికై సంఘంతో పౌలు చెప్తున్న మాట, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ తెస్సలోనిక సంఘంతో అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు, మీలో ప్రతి వాడు ఎవ్వరూ కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు, నేను లేను అందులో అనుకోవడానికి వీల్లేదు. మీలో ప్రతి వాడు కూడా ఏం చేయాలంటే దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషలయందు కాక, అంటే ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోకుండా యొక్క లోకంలో జీవిస్తున్నారో వారి వలె మీరు ఆశించక, వారి వలె మీరు కామాభిలాషలు కలిగి ఉండక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఘటము అంటే మనమే, మన శరీరము. మన శరీరాన్ని పరిశుద్ధతలోను ఘనతలోను ఎలా కాపాడుకోవాలి అని మనం తెలుసుకోవడమే దేవుని చిత్తము అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం. ఎలా మన యొక్క శరీరాన్ని దేవుని చిత్తానికి ఇష్టమైనట్లుగా పరిశుద్ధత యందు ఘనత యందు మనం ఎలా కాపాడుకుంటాము అని అంటే, దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క మనసును మనకు బోధించడం మొదలు పెడతారన్నమాట. ఆ యొక్క మనసును మనకు బోధించడం మొదలుపెట్టిన తరువాత అప్పుడు ప్రారంభమవుతుంది మన శరీరానికి, మన మనసుకు యుద్ధము ప్రారంభమవుతూ ఉంటుంది అన్నమాట. మన యొక్క శారీరకమైన జీవితానికి, మన ఆత్మీయమైన జీవితానికి యుద్ధం ప్రారంభమవుతూ ఉంటుంది. శరీరం అంటది ఇది చేయాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని అంటది. ఆత్మ అంటది అలా ఉండకూడదు, అది మనకు తగదు, అది మనకు అస్సలు పనికిరాదు అని ఆత్మ అంటది అనమాట. అక్కడ ప్రారంభమవుతుంది అసలైన యుద్ధం. ఈ యుద్ధంలో ఏది దేవుని నుండి వచ్చే మాట, ఏది అపవాది భ్రమపెట్టి మనల్ని దేవుని చిత్తం నుండి తొలగించాలి అని మనతో మాట్లాడుతున్న మాటని మనం తెలుసుకోవాలంటే, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవడం వలన ఆ యొక్క మనసు మనకు కలుగుతుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు లోకంలో ఉన్నవారు తమకిష్టం వచ్చినట్లు మాట్లాడతారు, తమకిష్టం వచ్చిన చోటల్లో తిరుగుతారు, తమకిష్టం వచ్చిన ప్రతిదీ కూడా వారి ఇష్టానుసారంగా జరిగిస్తూ ఉంటారు. కానీ క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన మనము మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు, మన ఇష్టం వచ్చినట్లు మనం తిరగకూడదు, మనకి ఇష్టం వచ్చినట్లు మనం జరిగించకూడదు. మన మాటలోనూ, మన ప్రవర్తనలోనూ, మన క్రియలోనూ సమస్తాన్ని కూడా మనము పరిశుద్ధాత్మ దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొక్క చిత్తానికి మనల్ని అనుగుణంగా నడిపిస్తారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి విషయము.
మన యొక్క శరీరాన్ని లేకపోతే మనల్ని పరిశుద్ధతలోను ఘనతలోను ఎలా అయితే మనం కాపాడుకోవాలో అది తెలుసుకోవడమే దేవుని చిత్తము. అది ఎలా తెలియబడుతుంది అంటే దేవుని వాక్యము ద్వారా, దానిని వినటం ద్వారా, దానిని గ్రహించటం ద్వారా, ధ్యానించటం ద్వారా మనకు తెలియబడుతుంది అన్నమాట. హల్లెలూయా. మన శరీరాన్ని దేవుని చేతిలో ఉంచాలి, మన ఆలోచనలను దేవుని చేతిలో ఉంచాలి, మన మనస్సును దేవుని చేతిలో ఉంచాలి. అప్పుడే మనము ఈ లోకంలో ఉన్న అన్యజనుల వలె కాక ఒక వ్యత్యాసమైన జీవితాన్ని దేవునికి మనము అందించగలుగుతాం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొంచెం ముందు క్రితం నేను ఒక ఉదాహరణ చెప్పాను. అదే ఉదాహరణ అద్దె గృహం గురించి ఉదాహరణ చెప్పాను కదా. ఇప్పుడు అదే ఉదాహరణను మళ్ళీ మనం తీసుకున్నాం. అదే అద్దెంట్లో మనకిష్టం వచ్చినట్లు కార్యాలను జరిగిస్తే ఓనర్ ఊరుకుంటాడా? ఊరుకోడు. ఓనర్కి ఎంత నీట్గా ఉంచుతామా, ఎంత చక్కగా ఆ గృహాన్ని దిద్దుతున్నామా అనేది చూసి మురిసిపోతాడు కదా. అదేవిధంగా మనము మన సొత్తు కాదని చెప్పాను కదా, మనము దేవుని సొత్తు. ఈ యొక్క శరీరాన్ని మనం ఎంత నీట్గా ఉంచుతున్నామా, ఈ యొక్క శరీరాన్ని, అంటే నేను ఫిజికల్గానే మాట్లాడట్లేదు, అంటే శారీరకంగానే మాట్లాడట్లేదు, ఆత్మీయంగా కూడా మాట్లాడుతున్నా. మన శరీరాన్ని ఎంత నీట్గా మనం ఉంచుతున్నామా, మన ఆలోచనలను ఎంత నీట్గా మనం ఉంచుతున్నామా, మన హృదయాన్ని మనం ఎంత నీట్గా ఉంచుతున్నామా, మన నోటి మాటలను మనం ఎంత నీట్గా ఉంచుతున్నామా అనేది మన యొక్క ఓనర్ అయిన ప్రభువు చూస్తాడనమాట. హల్లెలూయా. ఈ శరీరం మనది కాదు, మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. దేవుని సొత్తుగా మనం ఉన్నప్పుడు మనము దీంట్లో జరిగే ప్రతి దాని గురించి ఆయనకు లెక్క అప్పచెప్పవలసింది. ఆయనకు ఎలా అయితే మనము ఒక అద్దెంట్లో ఉన్నప్పుడు ఓనర్ వచ్చి ఒక ప్రశ్న మనల్ని వేసినప్పుడు ఇదేంటి ఇలా ఉంది, ఇదేంటి ఇలా చేసామని మనం ఎలా అయితే సమాధానాన్ని చెప్పడానికి రెడీగా ఉంటామో మనం అక్కడ సమాధానాన్ని చెప్పుకోవాలన్నమాట. పరలోకములో మన యొక్క యజమానుని యొద్ద మనం ఒక సమాధానాన్ని చెప్పుకోవాలి. అందుకనే దేవుడు చెప్తున్నారు, అపోస్తలుడైన పౌలుతో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కటి మాటను తెస్సలోనిక సంఘానికి రాయించాడనమాట. మీలో ప్రతి వాడును తన పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎలా కాపాడుకోవాలి అని మీరు తెలుసుకోవడము అది దేవుని చిత్తమయ్యా అని అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ఇదే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు కలిసి ఉన్నాయండి. 5వ అధ్యాయము 16, 17, 18 కలిసి ఉన్నాయి. 16 నుంచి మనం చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసి అని పిలువబడుతున్న మన పట్ల మొదటిది ఏంటిది అంటే పరిశుద్ధతలోను ఘనత యందును పరిశుద్ధత యందును ఎవరికి అప్పగింపబడిన వారి శరీరాన్ని తమ ఘటమును ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడమే అది దేవుని చిత్తము. అది మొదటిది. రెండవది ఏంటి అంటే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రతి విషయంలో అని దేవుడు పౌలుతో రాయిస్తున్నాడు అనమాట. ప్రతి విషయంలో, ఒక్క విషయంలో కాదు, ప్రతి విషయంలో, బాగున్న పరిస్థితిలో బాగోలేని పరిస్థితిలో కూడా అని అక్కడ అర్థం అన్నమాట. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట మీ విషయంలో యేసుక్రీస్తునందు దేవుని చిత్తము అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే లేని స్థితిలో ఉన్న, సంపన్న స్థితిలో ఉన్న, సమాధానం కలిగి ఉన్న, సమాధానం కలిగి లేకపోయినా, మనకు ఆర్థికంగా మన పరిస్థితి బాగున్నా, ఆర్థికంగా మన పరిస్థితి బాగోపోయినా,
ప్రతి విషయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే మనసును మనం కలిగి ఉండాలన్నమాట. హల్లెలూయా. ఒక విశ్వాసి, ఒక నిజమైన విశ్వాసి, స్థిరముగా ఉన్న విశ్వాసి ఏం చేస్తాడంటే, సంపన్న స్థితిలో ఉన్నాడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు, లేమిలో ఉన్నాడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు, అనారోగ్యంలో ఉన్నాడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు, ఆరోగ్యం కలిగి ఉన్నాడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు, అంత పరిస్థితులన్నీ చక్కగా ఉన్నాయా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు, పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్నాయా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ యొక్క నెగిటివ్ పరిస్థితిని బట్టి కాదు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది, కానీ ఆ నెగిటివ్ పరిస్థితిలో కూడా, ఆ వ్యతిరేకమైన పరిస్థితిలో కూడా మనం కలిగి ఉన్న క్రీస్తును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది మనకున్న పరిస్థితులను బట్టి మనల్ని డీలా చేస్తూ ఉంటాడు అన్నమాట. ఈరోజు నీకు అది జరిగింది కదా, నీకు ఈరోజు ఇది జరిగింది కదా, నీకు ఈరోజు అనారోగ్యంగా ఉంది కదా, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వలేదు కదా అని అపవాది మనల్ని డీలా చేస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలి అంటే, ఈ అనారోగ్యంలో కూడా నువ్వు నాతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా అని మనం చెల్లించుకుంటా ఉంటామన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది ఏం చేస్తాడంటే, ప్రతిదీ మన హృదయంలో వ్యతిరేకంగా, దేవుని చిత్తాన్ని జరిగించకుండా వ్యతిరేకంగా మన హృదయంలో ఒక్కొక్క విత్తనాన్ని అతడు నాటుతూ ఉంటాడనమాట. నాటుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, వాటిని మన యొక్క ఆలోచనలతో వాటిని పోషించకూడదు. మన ఆలోచనలను ఇంకా మనం ఆలోచించి వాటికి బలాన్ని మనం ఇవ్వకూడదు. అవి చిన్నగా ఉండగానే, ఆ విత్తనం అలా పడగానే మనం దాన్ని తొలగించేయాలన్నమాట. ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి ఉదాహరణ చెప్తారు కదా. ఒక పంట సమయంలో గోధుమలతో పాటు గురుగులను కూడా విత్తబడినాయి అంట. అపవాది వచ్చి, శత్రువు వచ్చి, ఇక్కడ యజమానుడు గోధుమలను విత్తితే యజమానుడు లేని సమయంలో ఈ యొక్క శత్రువు వచ్చి గురుగులను విత్తానంట. అంటే మనము క్రీస్తుతో ఉన్నప్పుడు, క్రీస్తు మనకు ఒక మంచి ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉంటే, మనము క్రీస్తుతో సమయము గడపని రోజున, క్రీస్తుతో మనం ఒక సంబంధం ఉంచుకొని రోజున అపవాది ఏం చేస్తాడంటే వచ్చి గురుగులను నాటుతూ ఉంటాడనమాట. ఆ టైంలో, ఆ రోజున, ఫలానా దినాన నీకు ఇలా జరిగింది గుర్తుందా, నీకు అవమానం జరిగింది గుర్తుందా, నిన్ను మాట అన్నారు గుర్తుందా, నీకు ఇంత అనారోగ్య పరిస్థితి నీకు ఎదురైంది నీకు గుర్తుందా, నీకు ఇప్పుడు కూడా నువ్వు అనారోగ్య పరిస్థితిలో ఉన్నావు నీకు గుర్తుందా అని అపవాది గురుగులను విత్తుతా ఉంటాడనమాట. ఆ యొక్క గురుగులను విత్తుతా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, విశ్వాసముతో వాక్యాన్ని ఎత్తిపట్టి మనం ఏం చేయాలంటే, దేవా ఈ పరిస్థితిలో ఉన్నందుకు కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు, నీవు నాతో ఉన్నందుకు, ఈ పరిస్థితిని బట్టి కాదు కానీ ఈ పరిస్థితిలో నీవు నాతో కూడా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని మనం చెల్లించాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ పరిస్థితిని బట్టి కాదు కానీ, నెగిటివిటీని బట్టి కాదు కానీ, వ్యతిరేకంగా ఉన్న పరిస్థితిని బట్టి కాదు కానీ, ఆ వ్యతిరేకమైన పరిస్థితిలో కూడా దేవా నువ్వు నాతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని మనము దేవునితో చెప్పగలిగితే, అక్కడ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము ఎప్పుడైతే ఆ యొక్క మాటని చెప్పగలుగుతున్నామో, మన బలహీనతలోనూ మన వ్యతిరేక పరిస్థితులలోనూ మనం ఎలా ఉండాలంటే, ఎటువంటి విశ్వాసిగా ఉండాలంటే, మన వైఖరిని మార్చుకొని విశ్వాసిగా మనం ఉండాలన్నమాట. ఒక యాటిట్యూడ్ కలిగిన విశ్వాసిగా మనం ఉండాలి. ఒక దైవజనుడు చెప్పారు, ఆత్మీయతలో మనం టెర్రరిస్ట్ లాగా కనిపించాలంట అపవాదికి. అలా కనిపిస్తేనే వాడు మన జోలికి రాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మన యాటిట్యూడ్ని, మన వైఖరిని మనము మార్చుకొని విశ్వాసిగా మనం జీవిస్తామో క్రీస్తులో, అంటే కదలని వారుగా, బెదరని వారుగా, చడియని వారుగా, స్థిరులుగా ఎప్పుడైతే మనము జీవిస్తామో అప్పుడు మనం దేవుని చిత్తాన్ని చేయగలిగిన వారం అవుతాం. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి మనం
ప్రయాణిస్తున్నామండి, ఆటోలోనో బస్సులోనో ప్రయాణిస్తున్నాం అనుకోండి. మీరు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు వచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు రెడ్ లైట్ వేసాడు. రెడ్ లైట్ వేసినప్పుడు మీ యొక్క భావం ఎలా ఉంటుంది? మీరు ఎలా అనుకుంటారు? అయ్యో ఇప్పుడే వేయాలా అని మనము చాలా దిగులుగా కోపంగా ఉంటాం ట్రాఫిక్ పోలీస్ మీద. అదే విధంగా మరలా ఆ యొక్క ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ తీసేసి గ్రీన్ వేయగానే మనం ఏమవుతాం? అమ్మయ్య తొందరగానే ఇచ్చాడులే గ్రీన్ సిగ్నల్ అని మనం కదిలిపోతాం. ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మన వైఖరిని, మన యొక్క పద్ధతిని, మన యొక్క ప్రవర్తనను మార్చుకున్నట్టు ఆత్మీయ జీవితంలో మన యొక్క ప్రవర్తనను మార్చుకుంటే కుదరదు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడగానే అయ్యో అనుకున్నాం. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, అదే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్ లైట్ పడగానే అమ్మయ్య అనుకున్నాం. ఆ యొక్క నిమిషంలోనే నీకు రెండు భావనలు, రెండు అనుభవాలు ఎదురైనాయి అన్నమాట. రెండు అనుభవాలు ఎదురైనాయి, రెండు ఫీలింగ్స్ నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలిగావు. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో ఒకరోజు మనం బాగుండొచ్చు, అదే రోజు మనం బాగోకపోవచ్చు. ఒకరోజు మన ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉండొచ్చు, తర్వాత రోజు మన ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉండకపోవచ్చు. ఒకరోజు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, ఇంకొక రోజు మనం ఆరోగ్యంగా లేకపోవచ్చు. దీన్ని బట్టి ఆరోగ్యంగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి, ఆరోగ్యం లేనప్పుడు అయ్యో దేవా ఇలా చేసావా అని మనం అడిగితే అది ఒక విశ్వాసి లక్షణం కాదనమాట. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మన యొక్క భావాలను వ్యక్తపరిచినట్టు విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మన యొక్క భావాలను వ్యక్తపరుస్తూ ఉంటే, అంటే మన మనసు స్థిరంగా లేకపోతే, మన యొక్క భావోద్వేగాలు స్థిరముగా లేకపోతే, క్రీస్తులో మనము స్థిరులుగా ఉండకపోతే, ఒక విశ్వాసి పట్ల దేవుడు ఏ చిత్తాన్ని అయితే కలిగి ఉన్నారో ఆ చిత్తాన్ని మనం నెరవేర్చలేకపోతాం అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మన భావాలను, మన యొక్క భావోద్వేగాలను మార్చేసినట్లు విశ్వాస జీవితంలో మన యొక్క భావాలను, భావోద్వేగాలను ఎంత గడ్డు పరిస్థితి వచ్చినా మార్చకూడదు అన్నమాట. అదే దేవుని చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది ఎన్ని పుల్లలేస్తున్నా, అపవాది ఎంత విరోధంగా మన పైన దాడి చేస్తున్నా కదలని వారుగా, స్థిరులుగా, అయ్యా ఈ పరిస్థితిలో కూడా నువ్వు నాతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా అని చెప్పుకోవడమే దేవుని చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందామండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. వేల కొలది మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులమైన మనల్ని పరలోకములో ఉన్న దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు మనల్ని ఒకటి అడుగుతున్నాడంట. ఏమని అడుగుతున్నాడు ఆయన అంటే, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. అందరూ ఒకసారి చూసుకున్నారండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. అక్కడ దేవుడు మీకాలో నుంచి మాట్లాడుతున్నాడు. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. అదేంటిది అంటే న్యాయముగా ప్రవర్తించడము, న్యాయంగా నడుచుకోవడము, కనికరము ప్రేమించడము, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడము. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు అని మీకాలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక విశ్వాసికి దేవుడు
పరీక్షలను పెడతాడు, కానీ అందులో న్యాయముగా నడుచుకునేవారు, కనికరమును ప్రేమించేవారు. ఎన్నో కోప తాపాలను తీసుకొచ్చే పరిస్థితులు ఎన్నో వస్తాయన్నమాట. ఎంతో మంది మన మీదకి వస్తూ ఉంటారు, ఎంతో మంది వ్యతిరేకంగా మన మీదకి లేస్తూ ఉంటారు. ఆ యొక్క సమయంలో కూడా కనికరమును ప్రేమించేవారిగా, న్యాయాన్ని బట్టి నడుచుకునేవారిగా, దీన మనసు కలిగి దేవుని యందు ప్రవర్తించేవారిగా, దేవుని ఎదుట ప్రవర్తించేవారిగా మనం కలిగి ఉంటే దేవుడు దానిని చూసి సంతోషిస్తారనమాట. హల్లెలూయా. ఎందుకు మనం న్యాయముగా నడుచుకోవాలి అంటే ఆయన న్యాయాధిపతి కాబట్టి మనం న్యాయంగా నడుచుకోవాలి, అంతే. ఇక అందులో చర్చ లేదు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు కాబట్టి మనము ఆయన సొత్తు కాబట్టి మనము న్యాయంగా నడుచుకోవాల్సిందే. అన్యాయంగా మనం అడ్డదారులు తొక్కడానికి వీలు లేదు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. దేవుడు రేపొద్దున మీరు పరలోకానికి వెళ్ళిన తర్వాత, అమ్మ మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో 8వ వచనంలో ఏ మాటంలో చెప్పమ్మా అని అడిగితే మీరు ఏం చేస్తారు? చెప్తారా? చెప్పాలి. అయా న్యాయంగా నడుచుకోవటము, కనికరమును ప్రేమించటము, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడము, ఇవే కదా నువ్వు అడిగింది అని మనం చెప్పగలగాలన్నమాట. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు మరలా, అమ్మ బాగా చెప్పావు, మరి నువ్వు అవి చేసావా అని అంటే ఏం చెప్తారు? అయ్యా 2 చేశాను, 1 తప్పిపోయానని చెప్తారా? దేవుడు కూడా, అమ్మ నువ్వు 2 అడుగులు వేసావు, 1 అడుగు వెనక్కి వెళ్ళంటే ఏం చేస్తారు? పరలోకంలో ఆ 1 అడుగు మీరు వెనక్కి వెళ్తే వెనకాల నరకం ఉందనుకోండి, ఏం చేస్తారు? అయ్యో ప్రభువా నేను 3 చేస్తే బాగుండేదేమో అని మీరు అప్పుడు ఏడుస్తారు కదా. అందుకని దేవుడు ఇప్పుడే చెప్తున్నారు అన్నమాట, న్యాయంగా నడుచుకోవటము, కనికరమును ప్రేమించడము, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడము, ఈ 3 కూడా ఇంతే కదా దేవుడు నేను అడుగుతున్నది. ఇవేమి కష్టమైనవి కావు. మనం ఒక మనిషిని ప్రేమించినప్పుడు ఆ మనిషి కోసం మనం ఎంత కష్టమైన పనైనా ఇష్టంగా చేసుకుంటాం. కానీ మనకున్న విధానం ఏంటంటే మనుషుల కోసం చేస్తాం, కానీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన దేవుని కోసం మనం చేయలేము. అదే మనిషికి ఉన్న నైజం. హల్లెలూయా. దేవుడు దాన్నే మార్చుకోమంటున్నాడు. అమ్మా నేను నీ కొరకు ప్రాణం పెట్టాను కదా, నేను నీ కొరకు చనిపోయాను కదా, నీ కుటుంబం కొరకు చనిపోయాను కదా, నీ కొరకు చనిపోయాను కదా, నా కోసం ఈ మాత్రం చేయలేవా? ఇంతే కదా నేను అడుగుతున్నది అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. న్యాయంగా మనం నడుచుకోవాలి. ఎందుకు మనం న్యాయంగా నడుచుకోవాలి? మనం ఆయన సొత్తు, ఆయన న్యాయాధిపతి కాబట్టి మనం న్యాయముగా నడుచుకోవాల్సిందే, అందులో చర్చ లేదు. కనికరమును మనం ప్రేమించాలి. ఎందుకు మనం కనికరమును ప్రేమించాలి? లోకంలో ఉన్న వాళ్ళందరూ చాలా కోపంగా మనతో మాట్లాడుతున్నారుగా, మనం ఎందుకు కనికరంగా ఉండాలి? మనం ఎందుకు కనికరంతో పోవాలి? కనికరాన్ని మనం ఎందుకు ప్రేమించాలి? పై ఎందుకు మనం కనికరాన్ని చూపించాలి అంటే మనము మన సొత్తు కాదు, మనం ఆయన సొత్తు. ఆయన కనికర పూర్ణుడు కాబట్టి మనం కనికరాన్ని ప్రేమించాలి. హల్లెలూయా. హల్లెలూయా. 3వదిగా దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఎందుకు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి అని అంటే, అంత గొప్ప దేవుడు, అంత ఉన్నత స్థితిలో ఉన్న దేవుడు ఒక్కనొక దినాన మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు తన ప్రియమైన కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు. ఎలా పంపించాడు? దీనునిగా, రిక్తునిగా, ఏమీ లేనివాడిగా పంపించాడు. పరలోకంలో ఉన్నదంతా ఆయనదే, కానీ భూమి మీదకి ఆయన పుట్టినప్పుడు, ఆయన మన కొరకు వచ్చినప్పుడు ఏమీ లేనివాడిగా, దీన మనసు కలిగిన వాడిగా, ఆయన జీవించినంత కాలం, యేసు ప్రభు జీవించినంత కాలం దీన మనసు కలిగి జీవించారు. మన కొరకు దీన మనసు కలిగి ఈ యొక్క భూమి మీదకి వచ్చిన దేవుని కోసము మనము దేవుని ఎదుట, మన కోసం ఆయన దీనులుగా వచ్చాడు కాబట్టి దేవుని ఎదుట ఇప్పుడు ఆయన 2000 సంవత్సరాల క్రితం మన కోసం దీనులుగా వచ్చాడు. ఈ యొక్క 2026వ సంవత్సరంలో కూడా మనము బ్రతికి ఉన్నంత కాలము కూడా దేవుని ఎదుట దీన మనసు
కలిగి ప్రవర్తించాలి అన్నమాట. హల్లెలూయా. అదొక కైండ్ ఆఫ్ గెస్చర్ ఆఫ్ లవ్ అన్నమాట. అది ప్రేమతో దేవునికి చూపించే ఒక భావన. దేవునికి మనం ఏం చేయలేమండి. ఆ ఒక్క విషయము దేవుని ఎదుట మనం దీన మనసు కలిగి ఆయన ఎదుట మనం ప్రవర్తిస్తే ఆయన ఎంత సంతోషపడతాడో, ఆయన ఎంత ఇష్టపడతాడో, ఆయన ఎంత మనల్ని మక్కువతో చూస్తారో, మనల్ని ప్రేమతో చూస్తారో. ప్రేమ ఉన్న చోట ఏది కష్టం అనిపించదు కదా. అదేవిధంగా మనం ఎప్పుడైతే ప్రేమతో దేవుని ఎదుట దీన మనసు కలిగి దేవుని ఎదుట మనం ప్రవర్తిస్తామో, వేరే విధంగా కాదు. దేవుడు దీన మనస్సును కలిగి ఎందుకు ఉండమన్నారంటే, నువ్వు క్రైస్తవుని కాబట్టి నువ్వు ఖచ్చితంగా అలా ఉండాలి అని దేవుడు చెప్పట్లేదు. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నీ కొరకు దీన స్థితిలో నేను నిన్ను చూశాను కాబట్టి, దీన స్థితిలో కూడా ఈ యొక్క పరలోకాన్ని వదిలిపెట్టి దీన స్థితిలో నీ కొరకు అడుగు పెట్టాను కాబట్టి, ఈ యొక్క భూమి మీద దీన స్థితిలో నీ కొరకు అడుగు పెట్టాను కాబట్టి, నా కొరకు నువ్వు చేయగలిగింది ఏదైనా ఉంటే నా ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించు, అంతే చాలు అని దేవుడు అడుగుతున్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన కొరకు తనను తాను దీనునిగా రిక్తునిగా చేసుకుని వచ్చాడు కదండి. ఆ మాత్రం మనం దేవునికి చేయకపోతే, దీన మనసు కలిగి దేవుని ఎదుట మనం ప్రవర్తించకపోతే మనం